ఎస్, సుయోధన్ గారు, మనం చదువుకున్నప్పుడు రైనాల్డ్ అండ్ ఫ్లెచర్ ఫార్మెట్ అనేటటువంటిది ఇక్కడ పర్ఫెక్ట్గా ఇంటర్ప్రిట్ అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు బాసు, ఎవరు సర్వెంటు, ఎవరు ఆర్డర్స్, ఎవరు ఫాలో అప్ చేశారు, క్రైమ్ అనేటటువంటిది డిఫరెంటు, ఆర్డర్స్ ఒబే చేయడం అనేటటువంటిది డిఫరెంట్. అంటే ఏ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, ఏ పొలిటికల్ బాసెస్ కానివ్వండి, ఆన్ రికార్డ్ పనిచేసేది 5%, 95% ఆఫ్ ది రికార్డ్ సృష్టించేటటువంటి డిస్ట్రక్షన్స్. దీన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎట్లా డిఫైన్ చేయాలి? చాలా సింపుల్, చాలా చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా అక్కడి నుంచి మనం ఇఫ్ ఈ పిగ్గీ బ్యాక్ ఆన్ వాట్ హీ సైడ్ అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే ఏ పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, ఇప్పుడు ఒక ఎస్ఐ ఉన్నాడు అనుకుందాం. ఈ కేసులో ప్రణీత్ గారు అని ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన సొంతంగా వెళ్ళేసి ఫోన్ ట్యాపులు చేసేసి అందరినీ బెదిరించేసి చేయడు కదా. ఆయన పైన ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరు? రాధాకృష్ణరావు. రాధాకృష్ణరావు ఎవరు? ఆయన పైన ఇంకోళ్ళు ఉంటారు. ఆయన ఎవరు? ప్రభాకర్ రావు గారు. అంటే ఒకరి మాట ఒకరు విని పని చేశారు. అది క్రైమా కాదా అని తెలియకుండా ఉండడానికి వాళ్ళు ఏమి నాన్ క్రిమినల్ డిపార్ట్మెంట్లో పనిచేయట్లా. వాళ్ళు పనిచేసేదే పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసు. ఒకవేళ ప్రణీత్ గారికి తెలియదు అనుకోండి, పైన ఉన్నటువంటి రాధాకృష్ణరావు గారికి తెలియదు. రాధాకృష్ణరావు గారికి తెలియదు అనుకోండి, పోనీ ఐపీఎస్ ఆయన తెలియదు అన్నానికి లేదు, ఆయనకి తెలిసే ఉంటుంది. ఆయన పైన ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారికి తెలిసే ఉంటుంది. వీళ్ళందరి మధ్యలో భుజంగరావు గారు అని ఒక ఆయన ఉన్నారు, మళ్ళీ అడిషనల్ ఎస్పీ, ఆయనకు కూడా తెలిసి ఉంటుంది. ఇంకొకటి మీరు ఇందాక అఫిడవిట్ లో, కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ అండ్ సెవరల్లీ లయబుల్. అంటే వాళ్ళలో లయబిలిటీ ఎస్ఐ ప్రణీత్ కి ఎంత ఉంటుందో ప్రభాకర్ రావు గారికి అంతే ఉంటుంది, ఆయన పైనటువంటి డీజీపీకి అంతే ఉంటుంది, ఆయన పైనటువంటి సీఎంకి అంతే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కేసులో ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు నాకు డైరెక్ట్ గా సీఎం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పారో, సెక్షన్ 41 సిఆర్పిసి కింద ఇమ్మీడియట్ గా నోటీసులు ఇప్పించాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మీకు ఎవిడెన్స్ దొరకలేదు అనుకోండి, అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫైల్ నోటీస్. సిఆర్పిసి 41 కింద నోటీస్ ఫైల్ చేసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని పిలిపించి మాట్లాడాలి. అరే ఇట్లా మీ గురించి ఇట్లా నోటీస్ వచ్చింది ఏంటి అని చెప్పి. వాళ్ళు ఇప్పుడు కేజ్రీవాల్ గారు చేసినట్టుగా తప్పించుకుని మేము అప్పేరవం అది చేస్తే కనుక అప్పుడు కోర్టుకు వెళ్ళి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఎందుకు ఫాలో కావట్లేదు రేవంత్ రెడ్డి గారు అనేది నా మొదటి క్వశ్చన్. ఇప్పుడు 100 రోజులు అయిపోయింది జాయిన్ అయ్యి, ఇప్పుడేం నిన్నా మొన్నా గాల. ఈయన క్యాంపెయినింగ్ లో ఎంత బిజీ అయిపోయాడు, రాహుల్ గాంధీ పీఎం కావాలి, రాహుల్ గాంధీ పీఎం కావాలని అరవడంలో ఈ కేసు విషయంలో ఎందుకు చూపించట్లేదు తొందర? ఒక్కొక్క రోజు డిలే అవుతున్న కొద్దీ ప్రభాకర్ రావు గారి లాంటి యూనో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద మనకి పట్టు జారిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఇది 2017, 2018లో మొదలుపెట్టి మనం స్టేట్మెంట్స్, కేసు, అఫిడవిట్స్ అన్ని చదివితే కనుక తెలిసేది ఏంటంటే చాలా పకడ్బందీగా వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు 2023 వచ్చేటప్పటికి. అప్పుడు స్టార్ట్ చేసిన పని 5 ఏళ్లలో ఈ ఐపీఎస్లు, ఈ ఎస్ఐలు, ఈ పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళ పైన ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అయిపోయి సామాన్యటువంటి ప్రజల మీద కూడా వాళ్ళు చిన్న డిసెంట్ ఉన్నా కూడా దాన్ని ఎలా అరికట్టాలి, ఎవరన్నా ఒక్క మాట వాళ్ళ గవర్నమెంట్ అగేన్స్ట్ గా మాట్లాడితే అపోజిషనే కాదు, వాళ్ళ పార్టీలో కాదు, ఆయన గురించే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరైనా మాట్లాడితే చేసే పరిస్థితి ఉంది అని చెప్పి మనకి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు వాటిని ఇన్వెస్టిగేట్ ఎందుకు చేయట్లేదు ప్రస్తుత ప్రభుత్వము పాత సీఎం కలిసి ఏదైనా అండర్స్టాండింగ్ వచ్చారా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. ఆల్రెడీ అది డిస్కషన్ లో ఉంది. మీరు ఏ ఫోరమ్స్ కి వెళ్ళండి, ఫేస్బుక్ లో కానివ్వండి, ఏ గ్రూపుల్లో కానివ్వండి, మాట్లాడడానికి వెళ్తే ఇది చాలా క్లియర్ గా కనబడుతుంది. ఏంటంటే అరే ప్రెసెంట్ సీఎం ఎందుకు చేయట్లేదు ఈ పని? అలా సింపుల్ కదా 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం ఎందుకు ఇవ్వట్లేదు? అసలు స్టేట్మెంట్ అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చాడు, మామూలు సిటిజన్ కాదు, ఎవరో దొంగో దూరో కాదు, ఇచ్చింది ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఇంకొక చిన్న పాయింట్ అండి, మీరు నోటీస్ చేస్తే ఆయన ఫైల్ చేసినటువంటి స్టేట్మెంట్ లో శ్రీశైలం అన్న మీరు నోటీస్ చేస్తే ఆయన ఏమంటాడు, నేను వెలవని చెప్పి నాకేమీ ఫర్గా ఇవ్వలేదు అవ్వదు. కాకపోతే ఈ టీం ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళందరూ వెలమదరలే. మీరు నోటీస్ చేశారా? రాధాకృష్ణరావు వెలమ. ఎంత కోఇన్సిడెన్స్ ఎలా జరుగుతుంది? అసలు ఎలా ఏరి తీసుకొచ్చారు? ఇదేమి ఒక సామాజిక వర్గం వాళ్ళు మొత్తం ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ వాళ్ళే లేరు. అరే ఒక 50 మందిలో 40 మంది వాళ్ళే ఉన్నారు, నేను వాళ్ళని ఎలా అవాయిడ్ చేయగలుగుతానని చెప్పడానికి లేదు. వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఐపీఎస్ క్యాడర్ మొత్తంలో. కాకపోతే ఇలాంటి పనులు చేసిన వాళ్ళు మాత్రం మొత్తం ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కావడం ఇట్స్ నాట్ కోఇన్సిడెన్స్, ఇట్ కెనాట్ బి కోఇన్సిడెన్స్. మనం దాని కోఇన్సిడెన్స్ అనుకోవడం
అది మన మన తెలియనితనం అవుతుంది తప్ప ప్రజలేమి ఈ రోజుల్లో ఏమి తెలియకుండా లేరు. చాలా క్లియర్ కట్ గా ఇది ఒక కాన్స్పిరసీ, ఇది కావాలని ఇంటెన్షన్ తోటి తెలిసిన ఆఫీసర్ ని తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళు కలిసి కూడి పనిచేశారు. సో Yes. ఈ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ ఏం వెళ్ళాలి అని చెప్పి పోలీస్ అధికారులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయకపోతే వాళ్ళు కూడా ప్రీవియస్ గవర్నమెంట్ తోటి కుమ్మగూడినట్టుగా అర్థమవుతుంది. శ్రీ యస్